ఎన్నిసార్లు పాట వింటుంటాను. కులమత భేదాలు మనకే వచ్చారు, భాషా ద్వేషాలు పోయేదేవి, ప్రతి ఒక్కరిని మరి ఒకరు దోచుకునేవారే అని. సేమ్ అలాంటి పద్యం పాట అయితే పద్య రూపంలో ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. మోహన 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 స్వాతంత్ర వేడుక సంబరకేలిలో, స్వాతంత్ర వేడుక సంబరకేలిలో తేలియాడుచున్న తెలుగు యువత, నేటి భారతమందు నెలకొన్న కష్టాలు నేర్చువ పాలన మించిపోయే, నేతము మగిలి నేడు కలగలో కుంభకోణాలలో కూలిపోయి, పదవుల కోసము పడబాటు పడుటయే ధ్యేయమయ్యను వారి దేశభక్తి. ప్రజల బోడును పట్టని పాలకులను, ప్రజల బోడును పట్టని పాలకులను బంధు ప్రీతియు అవినీతి బంధమైన భరతాపకి ఎన్నో మంది నేడు వేడుక జరుపక ఏమి ఫలము. అద్భుతం ఉంది. రిపబ్లిక్ డేనే స్వతంత్ర దినోత్సవం, అందరి జై భారత మాతకు జై, జవహర్లాల్ నెహ్రూ అంటారు. కానీ వాళ్ళు సాధించినటువంటి స్వతంత్ర ఫలాలను ఎవరికి అబ్బుతున్నాయి, మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు అవినీతిలో జైళ్ళకు వెళుతుంటే ఈ యువత ఆలోచించడం లేదని ఆలోచింపజేసినటువంటి పద్యాన్ని అద్భుతంగా స్వతంత్రం మీద రాసిన చాలా బాగా ముందు పోయింది నడిచి బాగా. చాలా మంది మన ప్రధాని అంటుంటాడు దేశం వెలిగిపోతుంది వెలిగిపోతుంది. రాజుగారి సెంటర్లో నిలబడి చూస్తే చిన్న పిల్లలు ఎత్తుకొని ఒక 45 ఏళ్ళ ఆమె అందంగానే ఉంటుంది. అడుక్కొని ఆ ఎండలకు అడుక్కొని తింటుంటే ఎక్కడ దేశం వెలిగిపోతుందో, వీళ్ళకల్లా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళ చదువు విద్యలు నేర్పించి వైద్యం చేపించే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం. ఆయన అడుక్కుంటూ ఉంటే ఏమన్నా నీకేమమ్మా బాగున్నా పని చేసుకొని బతకొచ్చు కదా అని అన్నారు. కానీ కొందరు అంటారు నీకేమైంది అందంగా ఉన్నావు కదా బ్రతకొచ్చు కదా అంటారు. ఆమె హృదయం ఎంత చివుక్కనగా అటువంటి పద్యాన్ని రాసినాడు అని శివరంజన్ జనించి నేను సత్తునరాసులో అన్నల ప్రేమ కానవాడు. జనించి నేను సత్తునరాసులో అమ్మ నాన్నల ప్రేమ కానవాడు. పుట్టుకతోడను పుడమిని పేదనై, పుట్టుకతోడను పుడమిన పేదనై విచారణంపై వెలుగుదారి మనువా
ఎలా బతకాలో అలా బతకమండి. ఒకరి కిందకి పోకుండా ఇటువంటి వ్యభిచారం అనే నామం లేకుండా బ్రతకాలని మేము అనుకుంటుంటే అని ఒక 2 రూపాయలు ఇవ్వడానికి నువ్వు నా అందాన్ని గురించి మాట్లాడతావా? పని చేసి పని ఇప్పించే లెవెల్ నువ్వు మాట్లాడతావా అని చేసినట్టుగా ఆమె నిలదీసినటువంటి రాసినాడు పద్యం. చాలా అద్భుతంగా నాకు నచ్చింది. థ్యాంక్ యూ. తర్వాత ఆడవాళ్ళ కష్టాల గురించి తోడేమి వచ్చింది. తోడి ఇవన్నీ గ్రామాల్లో కనపడుతున్నాయి. ఎందుకంటే పార్వతయ్య గారు గ్రామాలు ఉండి ఉత్సాహాలను గ్రామాలు పెడుతుంది. నెత్తి మీద కట్టెల మోపు, పక్కన పిల్ల సంకలం ఉంటుంది, ముందు ఆవు లేదా ఎంపగొడ్డు లేదా ఒక మేకను ఉంటాయి. వాటిని తోలుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ నెత్తన కట్టెల మోపుని బ్యాలెన్స్ చేస్తూ ఆమె బిడబిడ నడవల్ల నడిచి మళ్ళీ వంట చేసుకోవాలి. ఆ క్రమాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. కానలకు నెల్లి కట్టెలు కట్టగట్టి తలకు భారము తోడను తల్లడిల్లి నాటి యువతులు కష్టాలు నధిగమించి వంట వాకులు చేయగా 10 నిమిషములు అనంబును దొరికెను ఈ దినము వంట సులువాయ చేయగ వదితలకును నాటి వారిని పోల్చిన నేటి స్త్రీలు అమిత సుఖవంతులై నేడు అలగుచుండ్రు. అమిత సుఖవంతులై నేడు అలగుచుండ్రు. కట్టెలు ఏరుకోనవి పచ్చిగానే వెళ్ళారు. కానీ ఇప్పుడైతే స్టవ్లు వచ్చినాయి. అందులో మన చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు కంటే అప్పుడు ఎంత అద్భుతంగా వాళ్ళు కష్టం చేసుకొని ఉండేవాళ్ళని చాలా ఇప్పటికీ అప్పటికి పద్యంలో రాయడము, అంత పెద్ద భావాన్ని ఈ 8 లైన్లో కందములో తేటగీతలో రాయడం నిజంగా చాలా గొప్పమైన విషయం. తర్వాత పెద్దగా శ్రీశ్రీ కానీ కవికి ఏది అలా అగ్గిపుల్ల పిల్ల అన్నట్టు కాదేది కవిత కావించమంటాడు. అట్లనే గొడుగు మీద రాశాడు. గొడుగు ఎంత బాగుంది. ఎనలేని వేడియం భానుని భగవగవారి నుండి. ఈ పద్యం యొక్క గొప్పతనం ఏమంటే సామాన్యంగా సీసపద్యాలు రాస్తే ఇక్కడ సగం రాసి మళ్ళీ ఇక్కడికి సగం వస్తుంది. కానీ ఒక లైన్లోనే స్టేట్మెంట్ వచ్చేస్తుంది. అది గొప్పతనం పార్వతయ్య గారు. ఒక లైన్లోనే ఒక స్టేట్మెంట్ ఇదే వచ్చేస్తుంది. ఎండకు ఎండుతూ ఎనలేని వేడియవు భానుని భగభగవారి నుండి. మానవ కోటికి మనుగడై జీవించు చల్లని మనసు నల్ల క్షత్రియ ఆయువు పట్టైన అధికారి తలపైన నేను పట్టుకొనగాను నిలిచిని జీతంబు, నిన్ను పట్టుకొనగాను నిచ్చిని జీతంబు ధనవంతులెందరో దర్శకులకు. వాన ఎండ వరద వైపరీత్యాలయందు, వాన ఎండ
వరద వైపరీత్యాలందు శిరము పైన నిలుచు శీలగతిని కీర్తి సేవ చేయింపైన గొడుగును కీర్తి సేవ చేయింపైన గొడుగును సృష్టి చేయు నరుడి శ్రమను కొడుతూ ఇటువంటి గొడుగును కనుక్కున్న ఆ శ్రమజీకి పడ్డాడు. నా హృదయం కాదు సహకరించడం లేదు, అలాగే చదువుతాను. పేదల వైపు రాసే పార్వతయ్య గారు పేదల కొరకు పాటుపడే వ్యక్తులను కూడా అభినందిస్తూ మనం అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా పేదల వైపు నిలబడే పార్టీలు అంటే కమ్యూనిస్టు పార్టీలే. దాంట్లో పనిచేస్తూ ఇటువంటి పార్టీ వాళ్ళలో పనిచేసిన వాళ్ళని కూడా అప్పుడప్పుడు మెచ్చుకుంటూ మీరుండండి, మీ భావజాల రంగంలో మీ ముందు రాజకీయ రంగంలో మీరుండండి అని ప్రోత్సహించిన గొప్ప మనసున్న వ్యక్తి మన పార్వతయ్య. మహిళల గురించి రాశారు. మల్లు స్వరాజ్యం మార్కిష్టునాయకి మల్లు స్వరాజ్యము మార్కిష్టునాయకి సాయుధ పోరాట సమరిసి ఇందిరా గాంధీయు ఈ దేశపు ప్రధాని కీర్తి శిఖరమునకెక్కే మహిళ మత కన్యకామాని మన దేశమను ఎంచి మదకు తెలిస్తాగా మారిపోయి పేదల పాలిటి పెన్నిదై తల్లి అయి ఆ పన్నుల ధరించే ఆశజ్యోతి పురికి నొప్పులు మోయుచి పుడమిలోకి పురికి నొప్పులు మోయుచి పుడమిలోకి గర్భమందున దాచిన కందుల సగలు ఇంతకన్నను చెప్పగనేది గలదు పరమ పావనియో విశ్వవనిత ఘనత. సంసార జీవితం నుండి సమాజ జీవితంలోకి వచ్చి ఇంత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి వనితలను చూసి మిగతా వారితో స్ఫూర్తిదాయకంగా బయటికి రండి అని ఈ పద్య రూపంలో చెప్పిన గొప్ప కవిగా నేను భావిస్తూ మరి పార్వతయ్య గారిని భావిస్తున్నా. ఇలా చాలా పద్యాలు ఉన్నాయి. తర్వాత విచిత్రం ఏమంటే పక్షులకి జంతువులకి పేర్లు పెట్టింది మనమే. ఇది రామచిలక, ఇది కొంగ, ఇది చేప కదా. మళ్ళా ఆ పక్షి దగ్గరకు పోయి పేరు బలపడుతుంటాం. చిలక దగ్గర పోయి చిలకని పేరు పెట్టింది మనమే. మరి ఆ చిలక దగ్గరికి పోయి నా పేరు బలం చూడి, నా జ్యోతిష్యం బాగుంది అని అడుగుతాం. ఎంత మూఢనమ్మకాలు ఉన్నారు. అటువంటి చిలుకల్ని ఎన్ని నాశనం చేస్తారని ఆ టర్నింగ్లో పోతుంటే పట్టుకొని ఉంటారు. బతకలేని పాపం. దానికి ఆహారం బాధ్యత అంటే దానికి స్వేచ్ఛ లేకుండా ఎక్కువ రోజులు బతకలేదు. స్వేచ్ఛ ఉంటేనే కదా. అందుకే హాయిగా విహరించు అడవి పక్షిని నన్ను చిలక మాట్లాడుతుంది. హాయిగా విహరించు అడవి పక్షిని నన్ను బంధించి తెచ్చిరి వారు బ్రతుక పంజరంబున పెట్టి పచ్చి జాములనిచ్చి పంజరంబున పెట్టి పచ్చి జామలనిచ్చు. ఎప్పుడు చూసినా పచ్చికి జామకాయ ఉంటుంది. అది రకరకాల కాయ తినేది. నేను కూడా చూస్తుంది ఎప్పుడు జామకాయ పెట్టి. ఎంత అద్భుతంగా నిశిత పరిశీలన అంటే ఇదే చూడండి. పంజరంబున పెట్టి పచ్చి జామలనిచ్చి వెట్టి చాకిరి తోడ వెన్ను విరిచి ఎగిరిపోవుదు నన్ను ఎదవీచి తోడను రెక్కలు విరిచిది లేదవనగా స్వల్పమౌనను మోస్తు జటిలమౌ భారాన్ని
నాదు తల నీడగా న్యాయమునే ప్రేమ ఉన్మాద చేష్టలు పెరిగిపోయే బంధు ప్రీతియు అవినీతి పండిపోయే ఇట్టి మనుషుల జాతకమునెట్లు చెప్ప ఇట్టి మనుషుల జాతకమెట్లు చెప్ప బయట కూడా మాట్లాడతారు లోన విషయం ఉంటుంది ప్రేమ ఉన్మాద చేష్టలు పెరిగిపోయే బంధు ప్రీతియు అవినీతి పండిపోయే ఇట్టి మనుషుల జాతకం ఎట్లా చెప్పదు నాకు తెలిసింది జాతకం వాళ్ళ ముఖం చూస్తే తెలుస్తుంది కానీ నేను ఎట్లా చెప్పగలను చెబుదామంటే నాకు బ్యాగ్ అంటాను జామకాయ పెట్టి బందీ అయితే నా జాతక బలము లేక నేనే నా జాతకం సరిగా లేకనే ఇక్కడ బందీ అయి ఉన్నా మళ్ళీ నీకు ఎట్లా జాతకం చెప్పాలరా బాబాతో చిక్కుందా లేదా నువ్వు మనిషి నువ్వు అలాంటి చిలుకవా అని చిలుక రూపం వేసి చిలుకని కూడా వేసి వచ్చినాడు చిలుకనే తనతో మాట్లాడినట్టుగా రాసి నాకు చాలా బాగా నచ్చిన పద్ధతి మేము ఎప్పుడప్పుడు వాడుకుంటామని మీకు పర్మిషన్ ఇవ్వకపోతున్నాం. తర్వాత వాయిస్ సహకరించలేదు తప్ప గురించి రాసిన హార్మోనిస్ట్ ఎట్లా సున్నితంగా ఉంటారని మునివేళ్లతో నొక్కి మ్రోగించు రాగాల సరిగమ పదనిస స్వరములందు పద్యనాటకముల ప్రావీణ్యతనుగాంచి గురువుల గురువైన గురువయ్యే రామాంజనేయుల ధనమున బోటిగా అమరాంధ్ర పాఠియౌ అయ్యనినువా భక్తియుక్తులతోడ వరుస నటనతోడ ఆయన వాయిస్తాడు ప్లస్ నటన కూడా భక్తియుక్తులతోడ వరుస నటనతోడ తండ్రిని మించిన తనయుడయ్యే భజన కోటిలందు భక్తి భావముతోడ ఆలపించు పాట నదియ గెలుపు వివిధ వేదికలను విజయుడుగా నిలిచి పేరుగాంచెన తడు పెట్టుచోట్ల తన తమ్ముడు రుణం తీర్చుకున్న వ్యక్తి. థ్యాంక్ యూ. ఆయన ఈశ్వర సార్ ఎక్కడ మరి మీరు ఆయన మాత్రం ట్రై చేయి కూడా. నాకు మార్క్సిస్ట్ పార్టీ జిల్లాలో బాగా నచ్చిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఎప్పుడన్నా నవ్వుతూ ఉంటాడు. లీడర్కి చిరునవ్వు అనేది చాలా అవసరం. మరి బాగా పలకరిస్తారు, గుర్తుపెట్టుకొని పేరు బట్టి పలకరిస్తారు బాగా. నువ్వు అక్బర్ కదా, భాష కదా, బియ్య కదా అన్నాడు. బియ్యా బాగున్నావు అంటే నన్ను ఇస్తాడు. ఆయన మీద ఒక పద్యం రాసినాడు. ఆయన కష్టాల నుండి వచ్చినటువంటి మోహనం రైతు కష్టమునెదిగిన రైతు బిడ్డ, రైతు కష్టమునెదిగిన రైతు బిడ్డ వలస నీతి ఎద్దడి తన వంతు కృషిగా. ఎక్కడ పోతున్నావు సార్ బస్సులో అంటే ఆలూరు పోతున్నా, ఆస్పత్రి పోతున్నా. ఏంటంటే వేదావతి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినారంట. ఎప్పుడు పడమర వాళ్ళకి నీటి మీద నిరంతరం ఆలోచించే ప్రభాకర్ రెడ్డి నేను ఎన్నో చాలాసార్లు చూసా. తాగనీక నీళ్ళు లేవు నిజమంటే అట్లా ఇట్లాంటి మనతో మాట్లాడుతున్నాం. వేదావతి కోసం ఎక్కువ కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా 5 మందిలో ఈయన కూడా ఒకటని నేను బలంగా నమ్ముతున్నాను. రైతు కష్టమునెదిగిన రైతు బిడ్డ వలస నీటి ఎద్దడి తన వంతు కృషిగా పట్టుదలకను చేయును పట్టు విడవక కోరక కార్యదర్శిగా కొమ్మిరెడ్డి.
అటువంటి మంచి సిపిఐ ఎం లీడరు ప్రభాకర్ రెడ్డికి ఒకసారి గట్టిగా చప్పట్టబడి సంగతి. నిజంగా దేశవ్యాప్తంగా పోరాడి మరి మార్క్సిస్ట్ పార్టీకే ఘనత తెచ్చినటువంటి వ్యక్తి గురించి కూడా అద్భుతంగా రాశారు. అది పద్యంలో వచ్చేస్తారు. మార్క్సిస్టు యోధుడు మరి ముఖ్య నేతగా కమ్యూనిస్టుల గెలుకోట, దేశ విదేశాల ధీటుగా నిలవని జాతిగాంచను గొప్ప కార్యసు, వయసు మీరిన గాని ప్రజల బాగును కోరి ఉద్యమంబుడు చేసెను ధృతమగును, ప్రతిపక్ష నేతగా పాలక వర్గ గడగడలాడించే గలము విప్పి, కార్యశూర భరతృష్టుల నేత అమరుడయ్య నేడు అవని వీడి, ఎర్ర జెండ సాక్షియే చూరి సీతారాం, ఎర్ర జెండ సాక్షియే చూరి సీతారాం, అందుకోని మహా అరుణ వందనాలు. థ్యాంక్ యూ. ఇక తన రాత వల్ల ఇచ్చినటువంటి గొప్ప రచయిత, ఆయన కూడా మధ్య పెట్టుకుని వచ్చి రాయడము. ఈరోజు నంది అవార్డు వచ్చిందంటే దాదాపు 80%, 85% ఆయన రచనల వల్లే. టీజీవీ కళాక్షేత్రానికి ఎక్కువ నందులు ఆయన రచన వల్లే వచ్చిన ఆయన తెలంగాణము. మరి పల్లెటి లక్ష్మీ కులశేఖర్ మీద మంచి పద్యం రాశారు. వాళ్ళ కోసం ఆవేశమందున అగ్ని కురిపించు పద్యమో కడలను రాయు తీరు. నాకు పల్లెటి కులశేఖరు మీరు ఇంత సులభంగా రాసేవారికి ఇద్దరు అనిపిస్తున్నా. నాకు చాలా మంది పద్యాలు చెప్తున్నారు, సరళ భాషలో సింపుల్గా బాగా రాస్తున్నారు. ఆవేశమందున అగ్గిని కురిపించు పద్యపో కడలను రాయు తీరు, సంతోష సమయాన సరస సల్లాపాల అమృతము కురిపించు నాట వెలది, బాధను పెంచని బరువైన పాత్రకు సాగరమై పౌరుష దుఃఖరసము, పండిత పామర బరువైన గుండెలు నిండు నవరసంగు మెరగకుండా, నంది నాటక పోటీలు నాణ్యమైన నిలిచెన్నేటిలాగా, లక్ష్మి పల్లేటి కులశేఖరాయ మరుడు నరువలేమయ్య నిను మేము మాన్య చరిత. భగవద్గీతల పాత్ర రాసిన, ఏడుపు పాత్ర రాసిన, అమ్మాను ఒక నాటకం రాసిన రమణారెడ్డి గారులకు మరియు మన పత్తి ఓబలయ్యకు అంత మంచి పేరు తెప్పించిన దాంట్లో కూడా లక్ష్మీ కులశేఖర్ పాత్ర గణనీయం ఉందని నేను నమస్కారం. ఆయనకు ధన్యవాదాలు. కులాలు, మతాలు, భాషలు ఇవేవి నాటక రంగానికి నా కులములు కావాలా, మా మతములు కావాలంటే ఈ నాటక రంగానికి పనికిరావు. రచయిత కూడా పనికిరావు. రెండే వర్గాలు ఉండేది, ధనిక వర్గం, పేద వర్గం, ఆడ మగ. ఈ రెండుని దృష్టిలో పెట్టుకొని రచనలు చేసేవాళ్ళు నంబర్ 1 స్థాయి ఉంటారు. ఈ రెండు దృష్టిలో పెట్టుకున్న వాళ్ళే మాట్లాడగల వాళ్ళే నంబర్ 1 స్థాయి. వాళ్ళు ఈ మధ్యకాలంలో తగ్గిండొచ్చు కానీ శాశ్వతమైన పరిష్కారం, సత్యం అనేది మాత్రం ఈ రెండింటికి. జాతి మగ ఆడ, ఆడవైపు ఉండాలా, మగవాళ్ళ వైపు ఉండాలా, ఎట్లా ఉండాలా, ధనవంతుడు పేదలు, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని అటువంటి నాటకాలు చేసిన కొంతమంది అల్లాబకాష్ కానీ, వెల్దుర్తి వెంకటరచు కానీ వీళ్ళంతా ఆ వైపు పోయినారు. హరిశ్చంద్ర నాటకం వేస్తారు. హరిశ్చంద్ర నాటకంలో పెద్దగా ఉన్నా కూడా కొంచెం సత్యం వైపు నిలబడాలా, ఆడవాళ్ళను గౌరవించాలా,
అని కొన్ని కొన్ని పద్యాలు అద్భుతంగా నటించి చెప్పినటువంటి అల్లవకాశ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆయన పద్యం పాడితే అద్భుతంగా ఉంటుంది. మాయామయ జగం అన్న ఇచ్చోటనేనా ఆయన గురించి చిన్న త్వరలో ఆ మధ్య కళ్ళు తెలంగాణ కలుసారి కూడా చిన్న త్వరలు కవి శివరంజను సార్ అట్టి మహనీయు నటుడైన అల్ల బకసు అట్టి మహనీయ నటుడైన అల్ల బకసు కృష్ణ విల్వల పాత్రలను కీర్తిగాంచే. విల్వమంగళుడు అప్పట్లో హరిశ్చంద్ర అంటే అల్ల బకసు, కానీ అప్పట్లో మంచి పేరు తెచ్చుకొని మన బీసీ కృష్ణ చాలా అద్భుతంగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. నటుడు గొప్ప నటుడై ఉండడమే కాదు, ఆ నటులకు సంబంధించిన మంచి మానవ సంబంధాలు కూడా అనిపెట్టుకున్నారు. నన్ను ఈ మధ్య శుక్రవారం ఏం చేస్తారంటే ముస్లింలు వస్తారు మా వచ్చి ముస్లింలు 4 రకాల నువ్వు ఆ రకానికి చెందినోడు అని అడుగుతారు. ఏదో 4 రకాలు చెప్తారు. ఒకటి టూప్ ఉంటుంది, గడ్డం ఉంటుంది, 5 నమాజ్ చేస్తారు, నిత్యం నమాజ్ ఉంటారు. నంబర్ 1. శుక్రవారం మాత్రమే పోతాడు. నంబర్ 2. నంబర్ 3 రంజాను బక్రీద్ 2 సార్లు ఇదే వేస్తారు. నంబర్ 3. నంబర్ 4 ఇంటి తిరుపతి అట్లా కొట్టినారు కదా, గుండా లేకుండా పాడేసి వస్తారు. నువ్వు ఏం చేయకుండా చనిపోయినప్పుడు తిరుపతిలో వస్తారు, తీసుకొని పాడేస్తారు. ఈ 4 నువ్వు యాదకమని వచ్చినాడు. చెప్తే మీరు బాధపడరు కదా అంటే బాధపడగా చెప్పండి. నన్ను 4 రకములు కాదు ఎట్లా అదే నేను నమాజులో పోను, బక్రీద్ దాన్ని కూడా పోలే, 35 ఏళ్ళే నాకు. తర్వాత మీరు 4వ రకం ఉంది కదా, శుక్రవారం కూడా పోవడం, రంజాన్ బక్రీద్ కూడా 4వ రకం మీరు వచ్చి నన్ను తీసుకుపోతాం పండుగ, నేను నా బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు రాసిస్తాం, అదే తప్పకుండా. అట్లా కులాలు మతాల మధ్య కూడా సైన్స్ ఉన్న వ్యక్తిగా నేను రాసించిన అది నమ్మినాం అంతే. కాబట్టి కళకి ఎప్పుడే కానీ మంచి మానవ సంబంధాలు అవ్వాలంటే ఆ కళ ఇంపార్టెంట్. బీసీ కృష్ణుడు మనం అనకూడదు, కానీ అద్భుతమైన నటు. నాకు తెలిసి రోజు 3 సార్లన్నా ఆయన పద్యాన్ని ఇంతని. ఆయన కొంచెం మానవ సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. లేడీ ఆర్టిస్ట్ అంటే సులకన భావం చూస్తారు, ఇప్పుడు తింటాడు, అట్లా కళాకారులు ఉండకూడదు అని బీసీ కృష్ణ గురించి కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇప్పుడు నాకు సహకరించదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఆరోగ్య గారికి, ఎందుకంటే నేను బాగా నాకు పాటలు పాడించినారు, ఆ ఊరెట్లు తర్వాత ఒక పెద్ద ఊరేగింపు చేసినారు. ఇప్పుడు వాళ్ళు అనుకూలంగా అర్థకాల ఉంగరం కూడా పెట్టినారు. నేను కొంచెం ఎమోషనల్ అయ్యి బాగా పాడినా, వాయిస్ కూడా ఈరోజు పాటించినాను కాబట్టి వాళ్ళ సాయంత్రం గంటకి సాయంత్రం పాడలేను, పాటిస్తాను అందరూ. ఏమైనా పద్యం అనేది మనం ప్రశ్నించాలంటే ఇలాంటి సింపుల్గా రాసేవాళ్ళు ఈ పద్యాన్ని అందరినీ ఉన్నాయి. నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు తీసుకుంటారు. ఇటువంటి పద్యాన్ని మనం ఎక్కువ రోజులు స్కూళ్ళలో కాలేజీల్లో ఒక పద్యం చదివి దాన్ని అర్థం చేసేటట్టుగా నాకు చాలా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ముఖ్యంగా పాలయ్య గారికి, జగన్మోహన్ గారికి, ఇప్పుడు వారి గురించి వచ్చారు. సాయంత్రం బాబు ఫ్రీగా ఉండడం కదా చంద్రుడు ఆయన, కానీ కొంత కుదరలేదు అక్కడక్కడ నాకు కూడా తెలియదు, పట్టురాలే పద్ధతి మీద మీ అందరికీ అర్థమైతే తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ చాలామంది పద్యాలు పాడే బ్యాచులర్లు శేషావన్ అయితే, మన సార్ కృష్ణ గారు అయితే, మన రాజశేఖర్ మరో పద్యం పాడాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.